హీరో అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా 100 కోట్లు కుమ్మరించే ప్రొడ్యూసర్ ఉండాలి అంటారు. కానీ ఈ రెండూ లేకుండా 10 ఏళ్ల పాటు ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి హీరో పక్కన నిలబడి సైడ్ క్యారెక్టర్గా మొదలై ఎవరైతే తనను రిజెక్ట్ చేశారో వాళ్ళ చేతే విజిల్స్ కొట్టించుకున్న మొండిఘటం మన సిద్ధు. విధాత తన నుదుటి మీద రాత రాయలేదని బాధపడలేదు. కలం పట్టుకొని తన తలరాత తానే తిర రాసుకున్నాడు. ఎవడ్రా వీడు అనే స్థాయి నుంచి వీడురా స్టార్ అంటే అనిపించుకున్న మన టిల్లుగాడి ప్రస్థానం ఇది. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వెబ్. ఈరోజు మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలై టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన రైటర్ అండ్ హీరోగా ఎలా మారాడు, ఆయన లైఫ్ జర్నీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ 1988 ఫిబ్రవరి 7న హైదరాబాద్లో పుట్టాడు. కానీ వీళ్ళ మూలాలు గుంటూరులో ఉన్నాయి. అందుకనే ఏమో ఆయన మాటల్లో ఆ గుంటూరు కారం, బాడీ లాంగ్వేజ్లో ఆ హైదరాబాద్ స్లాంగ్ రెండు మిక్స్ అయి ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సిద్ధు చదువుల్లో టాపర్. ఇంజనీరింగ్ అయిపోయాక MBA కూడా పూర్తి చేశాడు. తలుచుకుంటే పెద్ద కంపెనీలో ఏసీ రూమ్లో కూర్చొని లక్షలు సంపాదించుకునేవాడు. కానీ తన కళ్ళు మాత్రం ఎప్పుడూ 24 ఫ్రేమ్స్ మీదనే ఉండేవి. సినిమా పిచ్చి ఆయన కుదురుగా ఉండనివ్వలేదు. కానీ ఇండస్ట్రీ ఎవ్వనికి రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పదు కదా. సిద్ధు కెరియర్లో చాలా కష్టపడ్డాడు. 2009లో నాగ చైతన్య జోస్ సినిమాలో ఒక చిన్న పాత్ర, రామ్ చరణ్ ఆరెంజ్లో, నాని భీమిలి కబడ్డీ జట్లో ఫ్రంట్ క్యారెక్టర్స్. హీరో పక్కన నిలబడేవాడే కానీ తన హీరో అవ్వలేకపోయాడు. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ లాంటి సినిమాల్లో మెయిన్ రోల్గా చేసినా గుర్తింపు రాలేదు. దాదాపు 10 ఏళ్ళు అవకాశాలు లేక, చేతిలో పని లేక డిప్రెషన్లోకి వెళ్ళే సిచ్యువేషన్. కానీ సిద్ధు దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే కాన్ఫిడెన్స్. గివ్ అప్ అవ్వకుండా నిలబడ్డాడు. ఇప్పుడే వచ్చింది గుంటూరు టాకీస్. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సిద్ధులోని మాస్ యాంగిల్ని బయటపెట్టింది. హరి అనే క్యారెక్టర్ ఆడియన్స్కి కనెక్ట్ అయింది. కానీ స్టార్డమ్ ఇంకా రాలేదు. అప్పుడే సిద్ధు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నా కోసం ఎవరూ కథలు రాయట్లేదు, నా కథ నేనే రాసుకుంటా అని పెన్ పట్టాడు. అదే ఆయన లైఫ్ని మార్చేసింది. కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమ సినిమాలకు రైటర్గా, ఎడిటర్గా మారి తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇవి ఓటీటీలో మంచి పేరు తెచ్చాయి. కానీ అసలు బ్లాస్ట్ ఇంకా జరగలేదు. 2022 ఈ సంవత్సరం సిద్ధు జాతకాన్ని తెలుగు సినిమా ట్రెండ్నే మార్చేసింది. అదే డీజే టిల్లు అట్లుంటది మన తూని అన్న ఒక్క డైలాగ్తో యూత్ పల్స్ పట్టుకున్నాడు. రాధిక, టిల్లు, ఆ యాటిట్యూడ్, ఆ హెయిర్ స్టైల్ అంతా ఒక వైబ్రేషన్. రాత్రికి రాత్రే స్టార్ బాయ్గా అయిపోయాడు. ఇక రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీక్వెల్ హిట్ అవ్వదు అనే సెంటిమెంట్ని బ్రేక్ చేసి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఒకప్పుడు 10,000 కోసం కష్టపడ్డ కుర్రాడు ఇప్పుడు 100 కోట్ల హీరో. సిద్ధులో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే తన నిజాయితీ. రీసెంట్గా జాక్ అనే సినిమా అవుట్పుట్ సరిగ్గా రాలేదని, నిర్మాతకు నష్టం రాకూడదు అని తన రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేశాడని టాక్. సక్సెస్ వస్తే పొంగిపోవడం, ఫెయిల్యూర్ వస్తే నిర్మాతను వదిలేయడం కాకుండా బాధ్యత తీసుకోవడం అనేది నిజమైన స్టార్ లక్షణం. హీరోతో మొదలై చిన్న చిన్న వేషాలు వేసి తన కథలు తానే రాసుకుని ఈరోజు టాలీవుడ్లో హీరోగా ఎదిగిన సిద్ధు జొన్నలగడ్డ జర్నీ మనందరికీ ఇన్స్పిరేషన్. మన టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం కాదు, మనమే తెచ్చుకోవాలి అని నిరూపించిన మన స్టార్ బాయ్కి ఎస్ఆర్ మూవీ వెబ్స్ తరపున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున హ్యాపీ బర్త్డే సిద్ధు జొన్నలగడ్డ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.